నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు కొత్తపట్నం రహదారిలోని బకింగ్ హోమ్ కాల్వపై నిర్మించిన వంతెనను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. పెండింగ్ లో ఉన్న పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. నగరంలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం. రాష్ట్రంలోని తొలిసారిగా ప్రారంభించిన ఈ శిబిరం రానున్న రోజుల్లో మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుంకర సాయిబాబా. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు కొత్తపట్నం రహదారిలోని బకింగ్ హోమ్ కాల్వపై నిర్మించిన వంతెనను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. పనుల వివరాల్ని ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రక్షణ కూడా ఇతర పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కొత్తపట్నంలో అసంపూర్తిగా నిలిచిన రహదారుల పనుల్ని పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ గోపి తహసీల్దార్ హేమంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రం ప్రతిరోజు నిర్విరామంగా జరిగింది. నిర్వాహకులు జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు స్వయంగా ప్రజలకు అన్నదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుంకర సాయిబాబా మాట్లాడారు. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో జడబాల నాగేంద్ర యాదవ్ ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభించడం సంతోషదాయకమని కొనియాడారు. రాష్ట్రంలోని తొలిసారిగా ప్రారంభించిన ఈ శిబిరం రానున్న రోజుల్లో నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైకేబుల్ ఎండి విశ్వసేన్, కాపు సంఘ నాయకులు అరిగా చలమయ్య, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం 6వ రోజు నా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా గారు, అలాగే మా మిత్రులు మైన్యూస్ అధినేత కొండూరి విశ్వసేన్ గారు, అలాగే మా సోదరులు కాపు నాయకులు అరిగా చలమయ్య గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి 6వ రోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యాలయాన్ని ప్రారంభించారు. మేము వారికి ముందుగా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈరోజు సందర్శించినటువంటి పెద్దలందరికీ కూడా, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి నిత్యం అన్నదానం ఉండే విధంగా మేము ఏర్పాటు చేయదలిచినాము. నన్ను పార్టీ పెద్దలు జనసేన అధినాయకులు మన కొనిదెల నాగబాబు గారు నన్ను ప్రోత్సహించి చేయమన్నారు. నేను వారి ఆదేశానుసారం ప్రతినిత్యం పేదలకి అందుబాటులో అన్నం ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఈ రోజు నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు చేయబడుతుంది. ఇక్కడ మా కార్యాలయం వద్ద నుంచే జనసేన క్రియాశీల సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి జనసేన సభ్యత్వాలు చేర్చడానికి ఈ రోజు నుంచి భారీగా చేయటానికి మేము ముందంజలో ఉంటాము. మా మిత్రుడు, నా సహచరుడు జడబాల నాగేంద్ర బాబు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మనోభీష్టాన్ని తను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా అతను ఆచరణలో పెట్టి దాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషం. మొదటగా తనను నేను అభినందిస్తా ఉన్నాను. అయితే ఇది చాలా ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం. దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టతరమైంది. మరి అటువంటి బాధ్యతని తను తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహించడానికి ముందుకొచ్చాడు. అయితే జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ నగరంలో కాస్త చేయూతను అందించగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జడబాల నాగేంద్ర బాబుకి అండగా ఉండి ఈ యొక్క డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా వాళ్ళు చేయూతను అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు తొలుత రిజిస్ట్రార్ బి హరిబాబు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూర్తి మాట్లాడారు. ఏయుకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. యూనివర్సిటీ పరిధిలో అడ్మిషన్లు పెంచడంతో పాటుగా విద్యార్థులకు అవసరమైన విద్యను అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. అవసరమైన సిబ్బంది, భవనాలు, ఆర్థికపరమైన వనరుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సుల్ని ప్రవేశపెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తనకు వీసీకి అవకాశం కల్పించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞత తెలిపారు. కాగా బాధ్యతలు స్వీకరించిన వీసీ మూర్తిని ప్రిన్సిపల్ జి రాజమోహన్, సిఈ డాక్టర్ కేవీఎస్ రాజు, ఏసీఈ డాక్టర్ పద్మ, డీన్ డాక్టర్ డి వెంకటేశ్వర రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ హరిప్రీతం, దేవకుమార్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టుకుంటే చాలు. ఓకే సార్. బుజ్జన్న జరుగుతుంది. కూర్చొని ఒకసారి సైడ్ చేస్తారు. ఓకే సార్. బయట కూర్చోలో 6ంటికే వచ్చేసారు. జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు మినీ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత రిమ్స్ ఆవరణంలోని జిల్లా ఉపాధి కార్యాలయం నందు జరిగిన జాబ్ మేళా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జాబ్ మేళా యందు 6 కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళా కార్యక్రమానికి వీచేసిన నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఉపాధి అధికారి టి భరద్వాజ్ మాట్లాడుతూ నేడు జరిగిన మినీ జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. అర్హత పొందిన వారికి నియామక పత్రాలను అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ యొక్క జాబ్ మేళా నందు ఉద్యోగ అవకాశాలు రాని వారికి తిరిగి మరలా నిర్వహించే జాబ్ మేళా నందు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఈ రోజున 23 జూలై 2024 మంగళవారం మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇది జిల్లా ఉపాధి కార్యాలయంలో
సంయుక్త ఆధ్వర్యంలో SDNT స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కింద సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అలాగే DRDS CDAP 3 డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో 6 కంపెనీలతో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి వినూహంగా ఎక్కువ మంది జనాభా వచ్చి ఈ జాబ్ మేళాని బాగా ప్రోత్సహించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే కనుక ఈరోజు పొద్దున 10కి స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ 5 o'clock వరకు టీచర్స్ అందరూ ఉంటారు. ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అవ్వచ్చు. అంటే ఈవినింగ్ లోపు కాల్ లెటర్స్ అనేది ఇస్తారు. కొన్ని కంపెనీస్ అయితే ఇస్తాయి. వేరే SBI కార్డ్స్ లాంటివి అయితే ఇంకా 2-3 రౌండ్స్ ఉంటాయి కాబట్టి వేరే రౌండ్స్కి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రోజున 6 కంపెనీలు అయితే ఇప్పుడు మనకి ఉన్నాయండి. మొదటిది పేటిఎం, తర్వాత భారత్ ఫైనాన్షియల్ లిమిటెడ్, అది ఇండస్ఇండ్ బ్యాంక్ సంయుక్తమైంది. అలాగే రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ SBI కార్డ్స్ ఇన్నోవేటర్స్ కింద SBI కార్డ్ క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్, అలాగే 2 వేరే చిన్న కంపెనీలు కూడా వచ్చినాయండి. ఇవన్నీ మొత్తం 6 కంపెనీలతో మినీ జాబ్ మేళా జరుగుతుంది. ఇప్పటివరకు 250 మంది వరకు జనాభా వచ్చినారండి. అప్లికెంట్స్ అభ్యర్థులందరూ వచ్చినారు. ఈ అవకాశాన్ని అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి జీవి శేషు అని ప్రముఖ వైద్యులు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సీతారామయ్య కొనియాడారు. ఒంగోలు నగరంలో దివంగత మాజీ మంత్రి జీవి శేషు 8వ వర్ధంతి కార్యక్రమాన్ని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు గుర్రాల రాజ్ విమల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పాల్గొని జీవి శేషు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బలహీన వర్గాలకు చేతి అందించి అనేక విధాలుగా తోడ్పాటు అందించిన మంచి మనిషి అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతూరి పుల్లయ్య చౌదరి, బండారు మదన్, దాయినేని ధర్మ, కపిల్ భాష, దళిత ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొని జీవి శేషుకు నివాళులర్పించారు. ఆయన మన జీవి శేషు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన కొత్త మార్కెట్ ఎదురుగా గార్లాండ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ జీవి శేషు గారు ఆయన ఎమ్మెల్యేగా నూతలపాడు కుండేపిలో గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అందువలన ఆయన్ని మళ్ళా స్మరించుకుంటూ 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాము. పల్లెటూరులో జన్మించి ఒంగోలు నగరంలో ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులుగా, కొండేపు శాసనసభ్యులుగా మరియు శాసన మండలి సభ్యులుగా, తర్వాత మంత్రిగా కూడా పనిచేసి పేద బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి జీవి శేషు గారు. ఆయన జీవితకాలం పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి, రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. వారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లోని విగ్రహం దగ్గర ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి ఆయన మా పట్ల, అలాగే మరి సొసైటీ, ప్రత్యేకించి కమ్యూనిటీ పట్ల చూపించిన ప్రేమ, అనురాగాలు, అలాగే శ్రద్ధ, అలాగే నిబద్ధత కలిగి మరి ఎంతగానో ప్రతి విషయంలో సందర్భంలో కూడా వెంటనే స్పందించి ఎన్నో సహాయ కార్యక్రమాలు, ఎన్నో మరి పరిపాలన పరంగా కూడా ఎంతో మరి అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి ఆయన శేషు గారు అని పిలిపించుకోవడం కంటే శేషు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే శాంతినికేతన్ ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి ఎంతోమందికి ఆ టైంలో మరి మంచి విద్యను అందించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారిని గౌరవించడం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో 2018వ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ రోజు, కానీ మరి ఆయన ఎంతో వెంటనే స్పందించి
4-5 సెంటర్లు చూపించి సెలెక్ట్ చేసుకొని మంచి సెంటర్లో ఉండాలి ఆయన మాజీ మంత్రి గారని మరి మంచి సహృదయంతో ఈ యొక్క ప్లేస్ని ఇచ్చి మరి మున్సిపాలిటీ పరంగా కూడా అన్ని విషయాల్లో పర్మిషన్స్ విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. ఈ బొమ్మ కూడా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు. కానీ వారికి మా కుటుంబం ఎప్పుడు కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞత భావం కలిగి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మా నాన్నగారికి ఈ నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మరి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం ఒంగోలు నగరంలోని ఢోకా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. బాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ జన సైనికుల సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం నేటి నుండి ఢోకా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద నిర్విరామంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన కార్యకర్తలకు అండగా భీమా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాల కోసం ఇష్టపడే వాళ్ళు వచ్చి క్రియాశీల సభ్యత్వాలు తీసుకొని జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలి. వారికి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి కార్పొరేటర్లైనా, ఎంపీటీసీలైనా, సర్పంచులైనా, జడ్పీటీసీలైనా, మున్సిపల్ చైర్మన్లైనా ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆలోచన ఉంటే మేము వారిని సంప్రదించి వారి దగ్గర తీసుకెళ్ళి మా అధినాయకుడి దగ్గర తీసుకొని పోయి పార్టీలో చేర్చి వారిని కూడా ఈ పార్టీలో భాగస్వాములు చేసి పార్టీ నిర్మాణానికి, జిల్లా అభివృద్ధికి మేమందరం కూడా కంకణబద్ధులై ఉంటామని మేము మీ ద్వారా ఈ వైఎస్ఆర్ పార్టీ అయితేమి, కమ్యూనిస్టులు అయితేమి ఎవరైనా సరే మంచి హృదయంతో రావాలి, మంచి నాయకులు రావాలి. మాకు ఎవరైనా ఒకటే పార్టీ, మాకు జిల్లా అభివృద్ధి కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాల కోసం ముందుకు రావాలని వారిని పేరు పేరున వారిని కోరుకుంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని అందరూ కూడా గమనించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా, కమ్యూనిస్టులు కానీ, తటస్థులుగా ఉండేటువంటి ఇండిపెండెంట్లైనా సరే రావచ్చు. ఎవరైనా కూడా పార్టీని నిర్మాణానికి బలం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఒంగోలు కేంద్రంగా ప్రారంభమైన డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా మరియు సభ్యత్వ నమోదు మరియు బీమా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా యాక్సిడెంట్లు కానీ ఎవరైనా ప్రాణాలు పోతే రోడ్డును పడేది వాళ్ళ ఒక్కల ప్రాణం కదా, కుటుంబం మొత్తం కూడా రోడ్డు పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గమనించి ఆ కుటుంబాలను ఆదుకునే ప్రక్రియగా మొదలుపెట్టిన అంశమే ఈ క్రియాశీలక సభ్యత్వం. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా మరియు యాక్సిడెంట్ గురై గాయాల పాలైతే హాస్పిటల్కి 50,000 చెక్ అందించే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త, జనసేన పార్టీ సానుభూతి పరులు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ సభ్యత్వంలో నమోదు చేసుకుని మీ కుటుంబానికి భద్రత పొందాలని చెప్పేసి, అలాగే జనసేన పార్టీ కూడా మేమున్నాము అనే భరోసా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి ఈ కేంద్రం ఈ కేంద్రం నుంచి అలాగే ఒంగోలు మొత్తం మీద కూడా మీకు ప్రతి అభ్యర్థికి నమోదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జడా బాలనాగేంద్ర గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గం వారీగా ఉన్నటువంటి వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మీ బీమా నమోదు చేయించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం మందు గల కృష్ణ మందిర ఆవరణంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గాయత్రి హోమాన్ని వేదోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రాంగణంలో గల శ్రీ కృష్ణ పరమాత్మని విగ్రహంతో పాటుగా సన్నిధిలో గల శ్రీ ఆదిశంకరాచార్యులు మరియు రామానుజుల విగ్రహాన్ని చూడ చక్కగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు గోశాల ఆవరణంలో గాయత్రి హోమాన్ని జరిపించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
త్రోవగుంట గ్రామంలోని శ్రీ చెన్నకేశవ మరియు కోదండ రామస్వామి వార్ల దేవస్థానం నందు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చూడక చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ముందుగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారితో పాటుగా సీతా సమేత కోదండ రామస్వామి వారు మరియు రాధాకృష్ణ ఉత్సవమూర్తుల్ని కొలువు తీర్చారు. ఆపై దేవేర్లకు తులసి, గులాబీ, మల్లె, చామంతి, లిల్లీ, కనకాంబరం లాంటి తదితర సుగంధ భరిత పుష్పాలతో పుష్పాభిషేకం నయన మనోహరంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పుష్పాలతో దేవతా మూర్తులకు జరిపించిన పుష్పయాగాన్ని కనులారా గాంచి తరించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.